టెక్నాలజీ చాలా అప్‌డేట్ అయిపోతుంది. అంటే ఏఐ వచ్చేస్తుంది అంటున్నారు కదా! మనం కూడా ఏఐనైతే నేర్చుకోవాలి మరి అలాంటప్పుడు. సో, ఇప్పుడు మనం సింపుల్‌గా మోడల్ గురించి మాట్లాడుకోవచ్చనమాట. సో, మనకొక బ్రెయిన్ ఉంది కదా! సో, ఏఐకి కూడా ఒక బ్రెయిన్ ఉంది. అదే మోడల్. సో, అసలు మోడల్ అంటే ఏంటి అంటే, మనకి చిన్నప్పుడు ఎవరైనా ఒక క్యాట్‌ని చూపించి, ఇది పిల్లి అని చెప్పి ట్రైన్ చేశారు మనకి. అలాగే మనం కొన్ని పిల్లులు చూసినప్పుడు కొన్ని రకరకాల పిల్లులు చూసి, ఇది పిల్లి అని ఐడెంటిఫై చేసాం కదా! సిమిలర్‌లీ మోడల్‌కి కూడా ఏంటంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇమేజెస్ ఇచ్చి, ఇది క్యాట్ అంటే ఇన్ని 2 చెవులుంటాయి. అండ్ అలాగే 2 కళ్ళుంటాయి అని చెప్పి అన్ని ఐడెంటిఫికేషన్స్ దానికిచ్చి, ఇది క్యాట్ అని చెప్పి దానికి అర్థమయ్యేంత వరకు ట్రైన్ చేస్తారనమాట. అదే మోడల్. సింపుల్‌గా మాట్లాడితే మన బ్రెయిన్ ఎలా వర్క్ అవుతదో ఆలోచించేటప్పుడు, అలాగే ఏఐ మోడల్ కూడా వర్క్ అవుతది. మనం ఏదైనా అడిగినప్పుడు దానికి రెస్పాన్స్ ఇవ్వాలనమాట. అంటే అక్కడ మనకి రెస్పాన్స్ ఇచ్చేది మోడల్. ఓకే. ఇది మీకు క్లియర్‌గా ఉన్నారని అనుకుంటున్నాను. సో, ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా చేద్దాం. మోడల్‌తో ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. దెన్ మీకు ఫుల్ క్లారిటీ వస్తదనమాట. సో, మనం ఏ మోడల్‌ని టెస్ట్ చేయాలంటే, ఫస్ట్ మనం పైథాన్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోవాలన్నమాట. సో, నేనైతే పైథాన్ ఇన్‌స్టాల్ చేస్తున్నాను. సో, పైథాన్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ లింక్ వస్తది. డౌన్లోడ్ పైథాన్ అని దాని మీద క్లిక్ చేయండి. మీకు ఏదైతే లేటెస్ట్ పైథాన్ ఉంటదో అది మీరైతే డౌన్లోడ్ చేసుకోండి సరిపోద్ది. సో, ఇక్కడ చూడండి మనకి 2.7 ఇనీషియల్‌గా రిలీజ్ అయింది. ఇప్పుడు 3.16 దగ్గర ఉంది కదా! సో, మనమైతే ప్రెజెంట్ లేటెస్ట్ ఉన్న వెర్షన్ ఏదో ఒకటి తీసుకోవచ్చు. ఇక్కడ నేను 3.14.5 ఉంది కదా! దీన్ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి పైథాన్ ఇన్‌స్టాల్ డౌన్లోడ్ మేనేజర్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ ఇన్‌స్టాలర్ ఉంది కదా! విండోస్‌కి క్లిక్ చేశాను. సో, దీన్ని ఓపెన్ చేద్దాం. ఓకే. సో, ఇప్పుడైతే మనకి ఇన్‌స్టాల్ పైథాన్ మీద క్లిక్ చేయండి. సో, ఇన్‌స్టాల్ అయితే అవుతుంది. ఓకే. మనకి పైథాన్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇన్‌స్టాల్ సి పైథాన్ అని ఉంది కదా! దీన్ని కూడా ఎస్ ఇచ్చేయండి. ఇన్‌స్టాలింగ్ పైథాన్ 3.14.5 అని వస్తుంది కదా! సో, మనకైతే ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది పైథాన్. సో, డౌన్లోడ్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్ అయిపోతుందన్నమాట. మనకు అవసరం లేదు హెల్ప్ ఏమి. సో, ఇప్పుడు మనకి ఇన్‌స్టాల్ అయిందో లేదో చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి మీకు పైథాన్ 3.14.5 అని ఉంది కదా! సో, ఫస్ట్ అయితే ఒక కమాండ్ రాద్దాం. సో, మనకి పైథాన్ అయితే రెడీగా ఉంది. సో, మనకి పైథాన్‌లో ఐడియల్ అని ఒకటి ఉంటది. సో, దానిలో అయితే మనకి కొంచెం బాగా కనిపిస్తుంది అనమాట. ఇలా కొంచెం బ్లాక్ కాకుండా. సో, ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి పైథాన్ ఐడియల్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేసి సో, ఇప్పుడు మనం ఇందులో అయితే కోడ్ రాద్దాం. సో, ఏం రాస్తున్నానంటే ఫస్ట్ ఇంపోర్ట్ గూగుల్ డాట్ జనరేటివ్ ఏ యాజ్ జెన్ ఏ మీకు నచ్చిన ఏమి ఇచ్చుకోండి. సో, ఇక్కడ చూడండి మనకు ఎర్రర్ వస్తుంది నో మాడ్యూల్ ఫౌండ్ అని. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే బై డిఫాల్ట్ మనకి ఈ ఏదైతే గూగుల్ మోడల్ ఉందో జెమినీ మోడల్ ఆ మోడల్ అనేది మనకి అవైలబుల్లో ఉండదన్నమాట. మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎలా ఇన్స్టాల్ చేస్తామంటే ఫస్ట్ అయితే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి మీరు. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత పిప్ హైఫన్ వెర్షన్ అని టైప్ చేయండి. దగ్గర చూడండి పిప్ వెర్షన్ అనేది మనకి 26.1.1 ఉంది కదా! సో, దీన్ని యూజ్ చేసుకొని మనం ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట మనకు కావాల్సిన మోడల్. సో, ఇక్కడ చూడండి పిప్ ఇన్స్టాల్ గూగుల్ జనరేటివ్ ఏ అని ఉంది కదా! నేను పేస్ట్ చేస్తాను ఇక్కడ. ఇప్పుడు మనకు చూడండి ఈ మోడల్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే. మనకి ఇది వన్స్ అవైలబుల్ అయిన తర్వాత ఇప్పుడు మీరు సేమ్ కమాండ్ మళ్ళీ రన్ చేయండి. ఇంపోర్ట్ గూగుల్ డాట్ ఇది ఉంది కదా! సో, కాపీ చేస్తాను పేస్ట్ చేశాను. ఓకే. సో, మీకు ఇక్కడ చూస్తే అది మనకి వర్క్ అవుతుంది అనమాట. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే గూగుల్ ఏఏ స్టూడియోకి వెళ్ళాలన్నమాట. సో, ఇక్కడ గూగుల్ ఏఏ స్టూడియో అని టైప్ చేస్తున్నాను. ఎందుకంటే మనకు మోడల్ కావాలి కదా జెమినీ మోడల్ దానికోసం అనమాట. సో, ఇక్కడ మీరు క్లిక్ చేసి సైన్ అప్ అయిపోండి మీకు ఒకవేళ అడిగితే. సో, గెట్ స్టార్టెడ్ క్లిక్ చేస్తున్నాను నేను. సో, మనకి ఇక్కడ డాష్ బోర్డ్ అన్నట్టు కనిపిస్తుంది అనమాట. డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి ప్రాజెక్ట్స్ యూసేజ్ లిమిట్ ఇవన్నీ కనిపిస్తాయి. సో, ఫస్ట్ అయితే ప్రాజెక్ట్స్కి వెళ్ళండి. వెళ్ళి మీరు ఒక ప్రాజెక్ట్ని అయితే క్రియేట్ చేయండి. సో, ఇక్కడ దుర్గా ప్రాజెక్ట్ అని పెడుతున్నాను. సో, క్రియేట్ ప్రాజెక్ట్ క్లిక్ చేశాను. ఓకే. మనకు ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఏపీఎస్కి వెళ్ళాలన్నమాట. ఏపీఎస్కి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే క్రియేట్ ఏపీఐ కీ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ ఒక నేమ్ అడుగుతుంది అనమాట. సో, జెమినీ ఏపీఐ కీ అని పెడుతున్నాను.
సో మీ ఇష్టం ఏదో ఒక నేమ్ ఇచ్చుకోండి. సో ప్రాజెక్ట్ మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ ప్రాజెక్ట్ అయితే అసైన్ చేయండి. ఓకే, క్రియేట్ కీ. సో మనకు ఒక ఏపీఐ కీ అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. సో ఈ ఏపీఐ కీని కాపీ చేసుకొని మనం నోట్ ప్యాడ్లో పెట్టుకుందాం. ఓకే, సో ఇది ఒక ఏపీఐ కీ. ఓకే, సో కంగారు పడకండి, ఈ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో మనకి ఏపీఐ కీ రెడీ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఐడిఎల్ఈకి వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే జనరేటివ్ ఏని ఇంపోర్ట్ చేద్దాం. ఓకే, సో మనకి ఇదైతే ఇంపోర్ట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మన ఏపీఐ కీ ఏదైతే ఉందో ఆ ఏపీఐ కీని కాన్ఫిగర్ చేసుకోవాలన్నమాట. సో జనరేటివ్ ఏఐ డాట్ కన్ఫిగర్ అని చెప్పి నేను ఏపీఐ కీ అయితే పాస్ చేస్తున్నాను. సో లైన్ టు లైన్ టైప్ చేయొచ్చు, బట్ లైన్ టు లైన్ టైప్ చేస్తూ వెళ్తే మనకి ఏ నేర్చుకోవడం చాలా కాంప్లెక్స్ అనమాట. మీరు ఎప్పటికే హ్యాబిచ్యుయేట్ అయిపోయి ఉండాలన్నమాట. ఎలా అంటే మనం ఏదైనా కాపీ పేస్ట్ చేసి దాన్ని అర్థం చేసుకునే స్టేజ్లో ఇప్పుడైతే ఉండాలి ప్రెసెంట్. ఎందుకు చెప్తున్నాను అంటే మనం లైన్ టు లైన్ రాస్తూ ఉంటే అఫ్కోర్స్ చాలా అంటే చాలా టైం తీసుకుంటుంది. సో జస్ట్ అర్థం చేసుకుంటే మనకి కాన్సెప్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేయగలం అనమాట. అది ఇంటర్వ్యూలో అయి ఉండొచ్చు, లేదు అంటే మీరు చేసే ప్రాజెక్ట్లో అయినా అయి ఉండొచ్చు. సో ఇట్స్ ఈజీ అనమాట. సో ఇక్కడ నేనైతే నా ఏపీఐ కీని కాన్ఫిగర్ చేశాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సో ఫస్ట్ అయితే మనం ఏమేమి మోడల్స్ మనకి అవైలబుల్ ఉన్నాయో చెక్ చేద్దాం. ఓకే, సో నేనైతే ఈ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. కంగారు పడకండి, కమాండ్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, సో లూప్ చేస్తున్నాను మోడల్స్ అన్నిటిని. సో ప్రతి మోడల్ నేమ్ని ప్రింట్ చేస్తున్నాను ఇక్కడ. అండ్ అలాగే సో సపోర్టెడ్ జనరేటివ్ మెథడ్స్ అన్ని కూడా ప్రింట్ చేస్తున్నాను. ఓకే, డబల్ హ్యాండర్ ఇచ్చిన తర్వాత మీకు చూడండి చాలా మోడల్స్ అయితే మనకు వస్తాయి ఇక్కడ. జెమినీ 2.0 ఫ్లాష్ ప్లస్ బ్లా 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 ఈ మోడల్స్ అన్ని వస్తాయి కదా. సో మనం ఏ మోడల్ పిక్ చేసుకోవాలి, అదే మీ క్వశ్చన్ అయి ఉంటుంది ఖచ్చితంగా. ఫస్ట్ దీన్ని అర్థం చేసుకోవాలంటే మనకి ఇవే మోడల్స్ అనేవి యూఐలో కూడా కనిపిస్తాయి అనమాట. సో ఎక్కడ కనిపిస్తాయి అంటే మీరు బ్రౌజర్లో చూస్తే ఇక్కడ మీకు రేట్ లిమిట్ అని ఒకటి కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే రేట్ లిమిట్ బై మోడల్స్ అని ఇక్కడ కనిపిస్తుంది చూసారా. సో జెమినీ 2.5 ఫ్లాష్ అనేది మనకి 250K వరకు మనకి అవైలబుల్ గా ఉన్నాయన్నమాట టోకెన్స్ ఇవన్నీ. సో ఆల్ మోడల్స్ క్లిక్ చేస్తే మీకు ఏ మోడల్ మనకి యూస్ చేసుకోవచ్చు అనేది తెలుస్తుంది అనమాట ఇక్కడ. సో 2.5 ప్రో చూడండి 00 ఉంది, అంటే మనం ఈ మోడల్ కన్ఫిగర్ చేసినా సరే దాన్ని యూస్ చేయలేము. సో ఏంటి అంటే మనకి ఇక్కడ జెమినీ 2.5 ఫ్లాష్ అయితే మనం వాడుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే సో నెక్స్ట్ మోడల్ నేను కన్ఫిగర్ చేస్తున్నాను అనమాట. సో జెన్ఏఐ డాట్ జనరేటివ్ మోడల్. సో పట్టుకోండి. సో జెన్ఏఐ డాట్ జనరేటివ్ మోడల్ జెమినీ 2.5 ఫ్లాష్ అయితే నేను కన్ఫిగర్ చేస్తున్నాను. సో దీన్ని మోడల్ అనే దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎంటర్ చేస్తాను. ఇప్పుడు మన మోడల్ అయితే రెడీగా ఉంది యూస్ చేసుకోవడానికి. ఇప్పుడు మనం ఏం చేయాలి? మోడల్ డాట్ జనరేట్ కంటెంట్ అని చెప్పి మనకు కావాల్సిన ఇవ్వాలన్నమాట. నేను జస్ట్ హెలో అని మాత్రమే ఇస్తున్నాను, మీకు కావాల్సింది ఇచ్చుకోండి. సో ఇక్కడ ఏం చేద్దాం అంటే మనం రెస్పాన్స్ మనకి ఏమొస్తుంది మోడల్ నుంచి రెస్పాన్స్ ఇక్కడ వస్తుంది. సో రెస్పాన్స్లో స్టోర్ చేద్దాం దాన్ని. సో స్టోర్ చేశాను. సో ఎంటర్. నా ఇప్పుడు మనకి ఏం తెలుసు, ప్రింట్ స్టేట్మెంట్ తెలుసు కదా, ప్రింట్. సో రెస్పాన్స్ డాట్ టెక్స్ట్. సో ఇక్కడ చూడండి మనకి ఓకేనే హెల్ప్ అని వచ్చింది కదా. మీకు ఎలా కావాల్సింది మీరు మోడల్ నుంచి ఎక్వైర్ చేయొచ్చు అనమాట. సో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎలా మీరు మోడల్ అయితే యూస్ చేసుకోండి. అండ్ అప్కమింగ్ వీడియోస్లో మనం ఇంకా ఎక్కువ చేద్దాం, ఏఐని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో స్టే ట్యూన్, ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.